గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి మాట, తరచుగా జరుగుతున్నటువంటి చర్చ, ఐటీ రంగంలో లే ఆఫ్స్ అనేవి ఎక్కువయ్యాయి అనేది. ఈ సమయంలోనే మన స్టూడెంట్స్ నెక్స్ట్ కెరీర్గా దేన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ పాత్ని, డైరెక్షన్స్ని మార్చుకోవాలా? మనతో పాటుగా ఉన్నారు పృథ్వీరాజ్ గారు, అడ్వకేట్ అండ్ అటార్నీ కూడా, ఇమిగ్రేషన్ అటార్నీ. హలో అండి పృథ్వీరాజ్ గారు. నమస్తే అండి. సో ఐటీలో లే ఆఫ్స్, గతంలో మనం పింక్ స్లిప్స్ అనేవి చూసేవాళ్ళం, బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ పెరిగాయని డిఫరెంట్ కంపెనీలు, అది కూడా పెద్ద కంపెనీల్లో పెద్ద లెక్కలు అయితే చూపిస్తున్నారు. నిజంగా లే ఆఫ్స్ అంత భయపెడుతున్నాయా? మనం ఇమ్మీడియట్గా పాత్ మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? లే ఆఫ్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ప్రిన్సిపల్ యాజ్ సచ్ అండ్ స్టాటిక్ ఫిలాసఫీ యాజ్ సచ్ అమ్మా. ఇప్పుడు లే ఆఫ్ ఇచ్చేసాము, ఇప్పుడు లే ఆఫ్ లేదు అన్నది ఒక రకమైనటువంటి ఫార్ములా ఏమి ఉండదు ఏ కంపెనీకైనా సరే. ఒక సెక్టర్ మారినప్పుడు, ఒక ప్రాసెస్ మారినప్పుడు, కొత్తగా ఉండేటువంటి ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునేటప్పుడు పాత ప్రోగ్రామర్ తీసేయటం అనేది సర్వసాధారణం అవుతుందమ్మా. ఇప్పుడు ప్రతి 6 yearsకి ఒక లే ఆఫ్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్. ఐటీలో ఉండేటువంటి మెయిన్ మార్కెటింగ్ ఎనాలిసిస్ చేసేవాళ్ళకి అర్థం అవుతామా. ఇప్పుడు నిజంగా లే ఆఫ్గా ఎక్కువ ఉంటే కనుక ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్ మార్కెట్ పడిపోవాలి. పడలేదే ఇక్కడ. ఎనాలిసిస్ ఆర్ డిఫరెంట్, న్యూస్ ఈజ్ డిఫరెంట్. ఏమవుతుందంటే ఐటీ సెక్టర్స్లో ఇప్పుడు ఏఐ పెట్టాలి అన్నది ఒక ఆలోచన ఉంది. ఏఐ పెట్టాలంటే ఒక 5 ఎంప్లాయీస్లో ఒక టీం అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 5 ఎంప్లాయీస్ టీంలో ఏ ఎంప్లాయీస్ని పెట్టాలనుకున్నారు. 5 తీసేసి 2 పెడతారు, 3 పెడతారు. ఈ 5 ఏఐలో ట్రైనింగ్ అవ్వలేదు వీళ్ళు. 5 ఏం చేస్తారంటే వాట్ వి కాల్ బ్లాక్ షీప్ని ఫస్ట్ పడతారు. అంటే అతను పని చేయట్లేదు, ప్రోగ్రెస్ లేదు అనే వాళ్ళని ఒకళ్ళు 5 తీసేస్తారు అనుకుందాం. వీళ్ళిద్దరికి నోటీస్ పీరియడ్ ఇస్తారు. మిగతా 3 వేరే సెక్టర్స్లో పంపిస్తారు. పంపించి ఇక్కడ ముందు వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తారు. ఈ వ్యాక్యూమ్లో ఫిల్ చేస్తారు. ఈ 2 బయటకు వెళ్ళిపోతే 2 లే ఆఫ్ అవుతారు. ఆ లే ఆఫ్కి వాళ్ళకి రీజనింగ్ వాళ్ళకి ఉంటుంది, కంపెనీ రీజనింగ్ కంపెనీకి ఉంటుంది. వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్, వాళ్ళకి ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవట్లేదు, అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఇవన్నీ చూసుకుని 2 తీసేసిన దాన్ని లేఅవుట్ కింద మనం బయట ఇప్పుడు పేపర్లో కనపడుతుంది. ఈ 3 తీయట్లేదు, ఈ 3 వేరే సెక్టర్స్లో పంపుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి 5 టీంలో ఏఐని ఇంప్లిమెంట్ చేసి ఏర్పాటు చేయాల్సిన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొత్తగా 2 రిక్రూట్ చేసుకున్నారు. ఎవరిని రిక్రూట్ చేసుకున్నారు? ఏఐ సెక్టర్లో రిక్రూట్ చేసుకున్నారు. లేదా ఈ 3కి ఆపర్చునిటీ ఇస్తారు. మీరు ఏమైనా ఏఐ ట్రైనింగ్ అయ్యి వస్తారా? మీరు అయ్యి వస్తే మీకు ఏమైనా తీసుకుంటారు, ఒక ఆపర్చునిటీస్ వస్తారు. అప్పుడు దాంట్లోంచి ఒకరిని తీసుకుంటారు, సీనియర్ పర్సన్ని. కొత్త బయట నుంచి ఒకరు తీసుకుంటారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఆఫ్ ఎ కంపెనీ. ఇన్ఫోసిస్ తీసుకుంటుంది ఆ డిసిషను, గూగుల్ తీసుకుంటుంది ఆ డిసిషను. పెద్ద కంపెనీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాయి, దాన్ని బట్టి చిన్న కంపెనీస్ స్టార్ట్ చేస్తాయి. బట్ లేఅవుట్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ప్రిన్సిపల్ యాజ్ సచ్. అంటే మనకి ఈ కరోనా టైంలో చాలామంది ఎంప్లాయీస్ పీకేసేసారు అని చెప్పేసి ఒక రాంగ్, ఇంకా ఐటీ సెక్టర్ పడిపోతుంది. చాలామంది బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను నార్త్ ఇండియాలో ఎక్కువ చూశానమ్మా కవిత గారు. ఒక సోషల్ వర్కర్ అతను అడిగాడు, సోషాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎన్జిఓ సంస్థలు జాబ్ చేస్తున్నాడు. మీరు మీ అమ్మాయిని ఏం చదివిస్తున్నారంటే సిఎస్ చదివిస్తున్నారంటే, అదేంటంటే సిఎస్ పడిపోద్ది కదా అన్నాడు. ఫ్యూచర్ లేదు కదా. లేదు, పడిపోద్ది కదా, ఇంకా అది ఉండదు కదా, ఎందుకు చదివిస్తున్నారు? దెన్ ఐ ఆస్క్ దట్ వాట్ ఈస్ ద ఫోన్ విచ్ యూఆర్ యూజింగ్ యాజ్ ఆఫ్ నౌ అనేసరికి ఈ సెడ్ దట్ ఇదిగోండి ఇది ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నానండి. ఇంతకుముందు ఏ ఫోన్ వాడేవు? ఎందుకు నాన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే, ఇప్పుడు ఆండ్రాయిడ్. ఇదే ఆండ్రాయిడ్తో ఆగిపోద్ది ఈ ఫోను, లేదండి ఇంకా అప్గ్రేడ్ అవుద్ది. అప్గ్రేడ్ అవుద్దంటే కొత్త టెక్నీషియన్ కావాలి, కొత్త ప్రోగ్రామర్ కావాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ సెక్టర్లో, ఎలక్ట్రానిక్ సెక్టర్స్, అంటే 3 సెక్టర్స్లో ఉండేటువంటి 3 ఎంప్లాయీస్ కావాలి. ఈ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ తరగదు నాన్న. ఎప్పుడైతే వన్స్ వీ యాక్సెప్ట్ ద
what we call culture as a changing atmosphere with latest equipments కావాలనుకుంటున్నారు. కంప్యూటర్స్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే అన్ని సెక్టర్స్లోకి వచ్చేసినాయో, ఇప్పుడు రైల్వే సెక్టర్ ఉంది. రైల్వే సెక్టర్లో ఒకప్పుడు సిగ్నలింగ్ సెక్టర్ ఉండేది, సిగ్నలింగ్ హ్యాండ్ సెక్టర్ ఉండేది, వాడి హ్యాండ్ ఆపరేట్. ఇప్పుడు సిగ్నలింగ్ లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ సిగ్నల్స్ వచ్చేసినాయి. ఎంత అంటే ఇప్పుడు ఎందుకంటే బుల్లెట్ ట్రైన్కి మ్యాచ్ అయ్యేటువంటి సిగ్నల్ సిస్టమ్ కావాలి అని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రైల్వే సెక్టర్ అంటే చిన్న ఆర్ట్ సెక్టర్ చెప్తున్నారు. అంటే బుల్లెట్ ట్రైన్ కావాల్సినటువంటి సిగ్నల్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతూ ఉండాలి. అంతేగాని ఆ ట్రైన్ వస్తుందా వీటి జాగ్ తీసి జాగ్ పెట్టి ఫ్యూజింగ్ అంత మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే అది పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్స్ పెరుగుతాయి కదా, తరగవు కదా. అందుకే సెక్టర్స్ విల్ నాట్ బి క్లోజ్డ్. లే ఆఫ్ అన్నది ఏంటంటే ఇంకో సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి, అది అబద్ధం. స్టార్టప్ కంపెనీస్ పెరుగుతున్నాయి. స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అక్కడ కొత్త ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అందుకని సెక్టర్స్లో ఉండే వాళ్ళు మారి వేరే ఉద్యోగానికి వెళ్తారు, వేరే ఇంకొక సెక్టర్లోకి వెళ్ళి ఇంకొక కంపెనీలోకి వెళ్తారు. కానీ లే ఆఫ్ ఈజ్ నాట్ దట్ మచ్. ఒకప్పుడు ఉండేదేమో సమ్వేర్ ఇన్ 2015s 17sలో అప్పుడు కొంచెం ఎక్కువే ఉండేదేమో. ఇప్పుడు మాత్రం పెద్దంత ఎఫెక్ట్ అయితే ఉండదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఈ సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇండియన్ ఎంప్లాయీస్ని ఎక్కువ తీసుకుంటానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ ఎంప్లాయీస్ ఆర్ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్. ఇండియన్స్ విల్ డూ వర్క్ విత్ డెడికేషన్. అది యూనివర్సల్ ట్రూత్, అమ్మ అందరికి తెలిసిన ట్రూత్. సో ఇప్పుడు మళ్ళీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అదే రంగంలో డెవలప్ చేసుకోవాలా, లేకుంటే డూ వీ నీడ్ టు గో ఫర్ అనదర్ సెక్టార్స్కు? డిపెండ్స్ అపాన్. ఇప్పుడు ఏఐ వస్తుంది. ఈవెన్ what we call Trump also stated that we are giving this much $1 billion for the AI development అని. డెఫినెట్లీ ఏఐకి సంబంధించిన కోర్సెస్ చేయాలి. వీళ్ళు చేసి వాళ్ళు ఏఐకి సంబంధించిన కోర్సెస్ అయితే తర్వాత ఇందాక చెప్పినట్టు మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాను అది నేర్చుకుంటారా అంటే దెన్ దే విల్ గో. ఒకప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉండేయమ్మా, అది వాట్ యు కాల్ కోబాల్, పాస్కల్ అండ్ బేసిక్ అయిపోయినాయి. తర్వాత C++, జావా వచ్చినాయి, అవి పోయినాయి. సెక్టర్స్ మారుతూ ఉంటాయి. ఎనీవే డోంట్ డిపెండ్ కంటిన్యూలీ అపాన్ ఎ సెక్టర్. ఆల్టర్నేటివ్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఆల్టర్నేటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంకొక ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంట్, నీలో ఉండేటట్టు ఆర్ట్ని ఏదైతే ఉందో దానిని డెవలప్ చేసుకుంటే, ఇది ఒకవేళ క్లోజప్ అయితే సెకండ్ దానికి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కరోనా అమ్మ, ఐమ్ టెలింగ్ ఏ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కరోనా వి థాట్ దట్ కోర్టులు మూసేస్తారు, ఎడ్యుకేట్ ఉండడు, స్కూల్స్ మూసేస్తారు, టీచర్లు ఉండరు. మా పరిస్థితి ఏంటి అంటే ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ ఆఫ్ మైండ్ ఎప్పుడూ ఉండాల్సిందే మైండ్లో. ఈ సెక్టర్ క్లోజ్ అయితే ఇంకో సెక్టర్ ఏంటి, స్టాక్ మార్కెట్కి వెళ్ళు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి, నువ్వు తెలుసుకో దాని గురించి, ఎక్కువ చదువు, లేకపోతే ఇంకొక వేరే అనేకమైన సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వెరిఫై చేసుకుంటా ఉండు. బట్ డోంట్ ట్రై టు బి స్టాటిక్. వెన్ యూ ఆర్ స్టాటిక్ ఆటోమేటిక్లీ ఏదైనా పెద్ద చేంజ్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ ఏది కొట్టుకుపోతాం. యా, సో మనల్ని మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్. Thank you so much. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.